హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ సాధన. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో ఈ వీడియోలో మనము ఈ SGT 13th జూన్ రోజు జరిగినటువంటి సెషన్ ఉంది కదండి. 13th జూన్ రోజు మధ్యాహ్నం జరిగింది ఫస్ట్ SGT ఎగ్జామ్స్, దాంతోనే స్టార్ట్ అయ్యాయి. సో ఈ 13th జూన్ జరిగినటువంటి SGTలో ఏవైతే అబ్జెక్షన్స్ అడిగారు కదా, సో నా నాలెడ్జ్ బేస్ చేసుకొని నా నాలెడ్జ్ వరకు నేను అనుకుంటుంది ఏంటంటే ఒక 4 క్వశ్చన్స్ అనేవి మనం అబ్జెక్షన్స్ అనేవి రేజ్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఆ 4 క్వశ్చన్స్లో ఏంటంటే PIE నుంచి ఒక 2 క్వశ్చన్స్ అండ్ సైకాలజీ నుంచి ఒక 2 క్వశ్చన్స్ నేను అబ్జెక్షన్స్ పెట్టబోతున్నాను. అండ్ మీరు ఈ వీడియో కంప్లీట్గా చూడండి. అండ్ మీకు నేను చెప్పినటువంటి అబ్జర్వేషన్స్ ఏవైతే వ్యాలిడ్ అనిపిస్తే మీరు కూడా అబ్జెక్షన్స్ అనేవి రేజ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మీకు తెలుగు అకాడమీ బుక్ రెఫరెన్సెస్ కూడా నేను ఏవైతే నేను పెట్టబోతున్నానో అవి కూడా నేను ఇక్కడ మీకు ఈ వీడియోలో రివీల్ చేయబోతున్నాను. అండ్ నేను ఏ బేసిస్లో ఈ యొక్క అబ్జెక్షన్స్ అనేవి రేజ్ చేస్తున్నానంటే అవుట్ ఆఫ్ సిలబస్ అనేటువంటి కాన్సెప్ట్ మీద అండ్ నేను ఈ అబ్జెక్షన్స్ అనేవి రేజ్ చేయబోతున్నాను. సో ఇక్కడ PIEలో 2 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట. PIEలో 2 క్వశ్చన్స్. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఈ ఫిలాసఫీకి సంబంధించి మనకు అడిగాడు, తత్వవేత్తలు ఏ విధంగా చెప్పారు విద్య గురించి అనేటువంటి నిర్వచనాలు అడిగారు. అయితే మనకి ఈ ఇంట్రడక్షన్ పార్ట్ కింద చూసుకోవడానికి అయితే లేదు, ఎందుకంటే మనకి ఈ అబ్జెక్షన్స్లో మనకి అవుట్ ఆఫ్ సిలబస్ అనేటువంటి ఒక ఆప్షన్ కూడా ఇచ్చాడు కాబట్టి మనం ఆ బేసిస్లో వెళ్ళొచ్చు. ఇక్కడ చూస్తే మనకి PIE సిలబస్లో కూడా హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్లో మనకి ఎక్కడ ఇంట్రడక్షన్ పార్ట్ అనేది మనం చూడలేదు. ద ఎడ్యుకేషన్ ఇన్ ఏన్షియంట్ ఇండియా దగ్గర నుంచి మనకు స్టార్ట్ అయింది కాబట్టి ఇవి ఈ క్వశ్చన్ వచ్చేసి తెలుగు అకాడమీలో ఈ తత్వశాస్త్రవాదాలు అనేటువంటి ఏరియా నుంచి ఈ క్వశ్చన్ అయితే వచ్చిందని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ పేజ్ నెంబర్ వచ్చేసి 38లో ఇక్కడ జాన్ డ్యూయి తత్వశాస్త్రం గురించి ఏం చెప్పాడు, విద్యా సిద్ధాంతం అనేది ఒక టాపిక్లో ఈ బిట్ అనేది ఇచ్చాడు అనమాట. సో అమెరికా తత్వవేత్త అయినటువంటి జాన్ డ్యూయి తత్వశాస్త్రాన్ని విద్యా సిద్ధాంతం అని పేర్కొన్నాడు. ఓకే, మనకి ఆ కాన్సెప్ట్ మీద ఇక్కడ జాన్ డ్యూయి సూత్రాలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి అనేటువంటి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. సో నేనేం చెప్తున్నానంటే ఇట్ కమ్స్ అండర్ ఫిలాసఫీ కాబట్టి నాట్ ఇన్ సిలబస్ కింద నేను ఈ అబ్జెక్షన్ అనేది నేను పెట్టబోతున్నాను అనమాట. రెఫరెన్స్ వచ్చేసి పేజ్ నెంబర్ 38, వర్ధమాన భారతదేశంలో విద్య అనేది తెలుగు అకాడమీ హైదరాబాద్ బుక్ 2013 బుక్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి PIEకి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ భావవాద బోధనా పద్ధతి కానిది అని ఇచ్చాడు అనమాట. భావవాద బోధనా పద్ధతి కానిది అనేది కూడా ఇది పేజ్ నెంబర్ 47, వర్ధమాన భారతదేశంలో విద్య 2013 బుక్ అనమాట, తెలుగు అకాడమీ హైదరాబాద్. సో మనకి కీలో ఏమి ఇచ్చారంటే 4th ఆప్షన్ ఇచ్చారంటే శిశు కేంద్రీకృత పద్ధతి అనేది భావవాద బోధనా పద్ధతి కాదు అని ఇచ్చారనమాట. అంటే చర్చా పద్ధతి, ఉపన్యాస పద్ధతి, కంఠస్థ పద్ధతి, ఈ 3 భావవాద బోధనా పద్ధతికి సంబంధించి అని ఇచ్చారనమాట. బట్ మనము ఆ టాపిక్ చూస్తే పేజ్ నెంబర్ 47, వర్ధమాన భారతదేశంలో విద్య చూస్తే ఇక్కడ ఉన్నాయి చూడండి, భావవాద బోధనా పద్ధతులు. మనకి ఆప్షన్స్లో సమాధాన పద్ధతి ఇవ్వాలా, అంతర్జ్ఞాన పద్ధతి అయితే ఇవ్వాలా. మనకి ఇచ్చిన వాటిలో చూస్తే ఇక్కడ చూడండి, మనకి ఏమి ఇచ్చాడు, చర్చా పద్ధతి ఇచ్చాడు, ఉపన్యాస పద్ధతి ఇచ్చాడు, కంఠస్థ పద్ధతి ఇచ్చాడు, శిశు కేంద్రీకృత పద్ధతి. సో ఇక్కడ ఉపదేశ పద్ధతి. సో ఇక్కడ ఏమన్నాడు, ఉపన్యాసం ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీన్నే ఉపన్యాస పద్ధతి అని అంటారు. అండ్ స్వీయ కృత్యాల పద్ధతి అంటే స్వీయ కృత్యాలు అంటే యాక్టివిటీస్ బేస్డ్ కాబట్టి ఇది శిశు కేంద్రీకృత పద్ధతి అనుకోవచ్చు. బట్ ఎక్కడ మనకి ఇక్కడ ఇంకోటి ఉందండి, చర్చా పద్ధతి అని ఉంది. సో మనకి చర్చా పద్ధతి కూడా ఇదిగోండి, ఇక్కడ ప్రశ్న సమాధాన పద్ధతిలో ఇదిగో ఈ పద్ధతి నుంచే రూపొందించింది చర్చా పద్ధతి. సో ఈ ప్రశ్న సమాధాన పద్ధతి అనేది చర్చా పద్ధతి కిందకి వస్తుంది. అండ్ ఇక్కడ సో ఈ కంఠస్థ పద్ధతి అనేది భావవాద బోధనా పద్ధతి కాదు అనేది నేను ఈ రిఫరెన్స్ బేస్ చేసుకొని ఆన్సర్ అనేది 3rd వన్ కంఠస్థ పద్ధతి అని నేను ఈ యొక్క అబ్జెక్షన్ని రేజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ టాపిక్ చూస్తే మనకి నెక్స్ట్ 2 క్వశ్చన్స్ వచ్చేసి సైకాలజీలో బుక్ ఒకటి ఉందండి. సో దీనికి రెఫరెన్స్ అయితే నాకు దొరకలేదు, కానీ మీకు ఏదైనా రిఫరెన్స్ దొరికితే నాకు కమెంట్ చేయండి. ఈ బుక్ అనేది మనకి ఎక్కడ మనకు వచ్చినట్లయితే అనిపించలేదు. అయితే నేను ఆన్లైన్ సెర్చ్ చేసినప్పుడు ఏంటంటే ఈ బుక్కి ఉన్నటువంటి ఆథర్ ఎవరైతే ఉన్నాడో
ఈ ఫ్రాంకిల్ అనే అతను. ఇది ప్రేరణ అనేటువంటి టాపిక్కి సంబంధించిందని ఉన్నదనమాట. ఏది మాస్లో అవసరాల సిద్ధాంతం ఉంది కదండి, ఆ టాపిక్కి సంబంధించింది. కానీ నేను అకాడమీ బుక్స్ రెఫర్ చేశాను, మన సైకాలజీ స్టాండర్డ్ బుక్స్ రెఫర్ చేశాను, కానీ నేను ఎక్కడ ఈ బుక్ అనేది నేను ఫైండ్ అవుట్ చేయలేకపోయాను. కాబట్టి ఇది కూడా నేను అవుట్ ఆఫ్ సిలబస్ అనేటువంటి కాన్సెప్ట్ మీద, అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదనేది సెకండరీ, బట్ మన బాధ్యత ప్రకారము మనకున్నటువంటి డౌట్ అనేది క్లారిఫై చేసుకోవడానికి ఈ బుక్ను కూడా నేను అబ్జెక్షన్స్ కింద రేజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ మీద సామాన్య సంభావ్యత వక్రం అని ఒక క్వశ్చన్ ఇచ్చారనమాట. యాక్చువల్గా ఈ సామాన్య సంభావ్యత వక్రం అనే కాన్సెప్ట్ మనకి ఈ సైకాలజీ బుక్ ఇక్కడ ఉంది చూడండి. మనకి క్వశ్చన్ పేపర్లో వచ్చేసి సామాన్యత సంభావ్యత వక్రానికి సంబంధించి సరైనటువంటి ప్రవచనాలను గుర్తించండి అని మనకి ఇవి ఇచ్చాడు ఈ క్వశ్చన్. సో ఇక్కడ కూడా ఇది మనకి ఎక్కడుందంటే ఈ ఓల్డ్ సైకాలజీ టెక్స్ట్ బుక్లో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అని 2013కి సంబంధించినటువంటి బుక్ చాప్టర్ 8 స్టాటిస్టిక్స్ అనేటువంటి కాన్సెప్ట్లో ఇక్కడ ఉంది. విద్యా సాంఖ్యక శాస్త్రం అనేటువంటి కాన్సెప్ట్లో పేజ్ నెంబర్ వచ్చేసి 294లో ఇదిగోండి ఈ సామాన్య సంభావ్యత వక్రానికి సంబంధించినటువంటి టాపిక్ మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇది కూడా మనకి ఈ స్టాటిస్టిక్స్ అనేటువంటి కాన్సెప్ట్ మనకి ఇక్కడ సిలబస్లో కూడా మనకి ఈ 4 చాప్టర్స్లో ఒక సబ్ టాపిక్గా కూడా మనకి ఈ టాపిక్ లేదు, కాబట్టి మనం ఇది కూడా అబ్జెక్షన్ కింద రేజ్ చేయొచ్చని నేనైతే అనుకుంటున్నాను. ఓకే, దానికి రెఫరెన్స్ వచ్చేసి ఇదిగోండి చాప్టర్ 8 సబ్ టాపిక్ 8.7 అనమాట. ఇక్కడ పేజ్ నెంబర్ 294 విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఓల్డ్ బుక్ అనమాట, తెలుగు అకాడమీ హైదరాబాద్ బుక్. ఓకే, సో ఈ 4 క్వశ్చన్స్ అనేవి ఒక అవుట్ ఆఫ్ సిలబస్ అనేటువంటి కాన్సెప్ట్ కింద నేను అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయబోతున్నాను. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి, చెక్ చేసి అనాలిసిస్ చేసుకొని మరి ఈ 4 క్వశ్చన్స్ అనేవి రైజ్ చేయొచ్చా లేదా అనేది చూడండి. మన వీడియో అనేది మీకు యూస్ఫుల్ అయ్యింది అని అనుకుంటున్నాను. సో ఇంకా మీరు 13th జూన్ కావచ్చు, ఇంకా వేరే సెషన్స్లో కావచ్చు, ఏవైనా అబ్జెక్షన్స్ అనేవి ఉన్నాయా అంటే మీరు మన వీడియో కింద కమెంట్ సెక్షన్లో చేస్తే సో నేను కూడా అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.